జీవన్ గారిది నాది ఒకే ఊరు, ఒకే చర్చి. నాకంటే చిన్న ఆయనే, కానీ నాకంటే పెద్దగా ఉన్నాడు. సంతోషం. మా పూర్వీకులు ఎవరు దేవుణ్ణి నమ్ముకోలేదు. మా బంధువుల్లో కానీ మా కుటుంబంలో కానీ చాలా చిన్న వయసులో ఇక్కడ ఈ చర్చిలో పరిచర్య చేస్తుంటే చిన్న బిడ్డలో నేను యేసుప్రభు నమ్ముకున్నది నాకు గుర్తొచ్చింది. చాలా చిన్న వయసులో ఇట్లా మీటింగ్ జరుగుతుంటే కూర్చొని యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు, మోక్షానికి ఆయనే మార్గమని ఆ చిన్న వయసులోనే నాకు అర్థమైనప్పుడు ఆ పాస్టర్ గారు అమ్మటు చర్చికి ఇట్లాంటి మీటింగ్కి వెళ్తూ ఉంటుంటే అన్నీ వివరంగా నేను వాక్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. చాలా బాధకరమైన చిన్న వయసులోనే ఎవరు అంతగా కఠినంగా ఉండరు. అలాంటి బాధలు, ఇబ్బందులు నాకు కలగజేస్తూ వచ్చారు. అయినా దేవుని మహాకృప నన్ను బలంగా పట్టుకోబట్టి నేను లోకంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోలేదు. అక్కడి నుంచి మా తల్లిదండ్రుల దగ్గర నేను 10th క్లాస్ దాకా చదువుకున్నాను. అక్కడి నుంచి మాది ఏలూరు, ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టరు. అక్కడికి కాలేజీ ఉంది. అక్కడికి వచ్చి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అప్పుడు మా మేనమామ గారు పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ ఇంట్లో ఉంచి చదువుకోవాల్సి వచ్చింది. ఆ కుటుంబం కూడా యేసుప్రభు నమ్ముకోలేదు. అక్కడ కూడా ఏది మా తల్లిదండ్రుల దగ్గర నన్ను ఎలాంటి బాధలు, ఇబ్బందులు ఉన్నాయో ఇక్కడికి వచ్చాక కూడా అదే బాధలు. అట్లాంటి పరిస్థితుల్లో నాకు మంచి సహోదరులు ఒకళ్ళిద్దరూ కలవటం జరిగింది. మీ దగ్గర చీరాల్లో ఆ సహోదరుడు పరిచర్య చేస్తున్నాడు. ఆయన పేరు తిమోతి. ఆ సహోదరుడు నేను ఆ సిఆర్రెడ్డి కాలేజీ గ్రౌండ్లో ఇంకొక సహోదరుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక రోజున మా మేనమామకి అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎదురైనప్పుడు ఆయన అన్నాడు, నా పేరు సర్వేశ్వరరావు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడైతే నా డిపార్ట్మెంట్లో వచ్చిన ఇబ్బందులు తొలగిపోతే ఆ దేవుడిని నేను నమ్ముకుంటానని చెప్పమని, ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన. అన్నప్పుడు మా మేనత్త ఆ విషయం నాకు చెప్పడం జరిగింది. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాం. ఇంటర్మీడియట్ అంటే 17-18 సంవత్సరాల వయసు. కానీ దేవుడు అద్భుతంగా ఆ విషయాలు, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి విషయము ఆయనకి మేలుకరంగా, ఏ ఇబ్బంది లేకోకుండా తను మళ్ళీ జాబ్ చేసుకోగలటానికి దేవుడి కృప చూపించారు. అట్లాగా ఆ కుటుంబం రక్షించబడింది. నా తల్లిదండ్రులు రక్షించబడ్డారు. రక్షణ అంటే నిత్య జీవానికి, మోక్షానికి మార్గము క్రీస్తు యేసుని అంగీకరించారు. నా కుటుంబంలో మొట్టమొదటికి యేసుప్రభు అంగీకరించి నమ్మినది నేనే. ఈరోజు నా బంధువులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లిదండ్రులు యేసుప్రభు నమ్ముకున్నారు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దయబిడ్డలారా, ఇంకా మిగతా విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ దేవుడి వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఈ భూమి, ఆకాశాన్ని, నక్షత్రాలను
నీకు కనపడిన సృష్టి, కనిపించే సృష్టి, అనంతమైన సృష్టిని దేవుడు సృష్టించాడు. సృష్టించి దేవదూతలను కూడా దేవుడు సృష్టించాడు. అయితే దేవుడు ఆలోచనలో మనుషుల యొక్క నిర్మాణము ఆయన ఆలోచనలో ఉంది. ఆయన ఈ సృష్టి అంతా సృష్టించి మంచిగా ఉంది అని అనుకొని మొదటి మానవుడైన ఆదాముని అవని దేవుడు సృష్టించాడు. సృష్టించిన దేవుడు అసలు ఈ సృష్టికర్త ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపమనే ఉనికి లేనివాడు ఆయన. అందుకని ఆయన దేవుడయ్యాడు. కనుక ఆయన ఈ సృష్టి యావత్తు మీద సర్వభౌమాధికారం కలిగి, ఆధిపత్యం కలిగి, పవిత్రమైన వ్యక్తిగా, దేవుడిగా ఆయన ఉన్నాడు. అది సృష్టికర్త అయిన దేవుడు. అలా సృష్టికర్త అయిన దేవుడు ఆది మానవులను సృష్టించి, ఆ సృష్టి అయిన ఆది మానవులు కూడా పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం వారికిచ్చి, ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి ప్రతిరోజు కలుసుకునే కృప ఆది మానవుడికి, ఆది అందు ఆ మనుషులకి దేవుడు కృప అనుగ్రహించాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఈ భూమి మీద ఉండ ప్రతిదీ నువ్వు అనుభవించవచ్చు. మీ మధ్యన ఒక వృక్షఫలం ఉంది. అది మంచి చెడు తెలిసే వృక్షఫలం. మంచి, నేను ఎవరినో, నేను ఏమై ఉండానో, నేను ఎలాంటి పరిశుద్ధుడినో, నీతిమంతుడినో, నా దగ్గర ఎలాంటి సుఖ సంతోషాలు ఉండేవో మీకు అర్థమవుద్ది. చెడు, పాపము తెచ్చిపెట్టుకునేది, ఆ పాపం వల్ల వచ్చేది మరణము, ఆ పాపం వల్ల వచ్చేది అసూయ, ద్వేషము, కక్షలు. మనుషులు పడకోకుండా అనేకమైన నాకు వ్యతిరేకంగా అంటే దేవుడికి వ్యతిరేకమైన ఆ చెడులో ఉన్నాయి. కనుక మీరు ఆ వృక్షఫలం జోలికి, ఆ చెడ్డ వృక్షఫలం జోలికి మీరు ఎన్నడూ వెళ్ళకూడదు. నేను నీతిమంతుడిని గనుక, పరిశుద్ధుడు గనుక, నేను ఏది చెప్పానో ఆ విధంగా జీవించాలని ఆది మానవుడికి దేవుడు చెప్పాడు. చెప్తే ఆది మానవుడు తన మనసులో ఏది చెడ్డో అది తింటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో, మా కళ్ళు తెరవబడి మేము దేవదూతల్లాగా ఉంటామని ఆది మానవుడు అనుకున్నాడు. కానీ అది మరణమును తీసుకొస్తుంది అని చెప్పినప్పుడు కూడా ఆది మానవుడు దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేసుకుంటూ వచ్చాడు. ఆ వృక్షఫలము తిన్న దినాన దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు సస్తావు, మరణము నిన్ను ఏలద్ది, నువ్వు మరణిస్తావు అని దేవుడు చెప్పాడు. ఆ వృక్షఫలము తిన్న దినాన తన శరీరములోనికి, తన దేహములోనికి, తన ఆత్మలోనికి పాపమనే బీజం ప్రవేశించింది. ఆ పాపం వల్ల వచ్చే మరణాన్ని మనిషి ఏలుతా ఉన్నాడు. దేవుడి ఉద్దేశం ఏంటి? మొట్టమొదట దేవుడు మనుషులను సృష్టించినప్పుడు దేవుడి ఉద్దేశం ఏమైందంటే, నేను సృష్టించిన మనుష్యుడు యుగ యుగాలు జీవించాలి, మరణము ఉండకూడదు. ఆ మరణము ద్వారా, ఆ పాపం వల్లే మరణం వస్తుంది. అలాంటి పాపం ఉండకూడదు మనిషిలోనికి. పరిశుద్ధత, నీతి,
నాలాగా అంటే సర్వోన్నతుడి దేవుళ్ళలాగా మనిషి ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ మనిషి ఏం తెచ్చుకున్నాడంటే పాపం వల్ల మరణము తెచ్చిపెట్టుకున్నాడు. ఓ మనుషుడా, నువ్వెవరైనా సరే నీలో పాపము లేదని నువ్వు అనుకుంటే నీకు సావు ఉండకూడదు, మరణం ఉండకూడదు, యుగ యుగాలు నువ్వు జీవించే ఉండాలి. కానీ దేవుడి ఉద్దేశం అదే. కానీ మనిషి పాపం వల్ల వచ్చింది మరణం. ఆ మరణము ప్రతి మనిషిని అలతా ఉంది. పాపం ఏం చేస్తుంది అని చూసినట్లయితే బైబిల్లో ఏది రాయబడినా ఏది చెప్పబడినా అది సత్య సంబంధమైనది. అది సర్వోన్నతుడైన దేవుని మాటలు, మనుషులు రాసిన కల్పన కథలు కాదు. కనుక ఆ పాపము ప్రతి మనిషిని పట్టుకుందని సంఖ్యాకాండము 32:23 దయచేసి సహాయం చేయండి. సంఖ్యాకాండము 32:23 చదువమ్మా. చాలండి. దేవుని దృష్టిలో మీరు పాపము చేశారు కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకుందంటే ప్రతి మనిషిని పాపము బంధించేసింది. పాపము మిమ్మల్ని బంధించేసి మీకు మరణము తీసుకొచ్చింది, మీ శరీరానికి మరణము తీసుకొచ్చింది. అందుకనే పుట్టిన ప్రతి మనిషి పాపము ప్రతి వారిని ఏలుతుంది కనుక మరణించవలసిందే. ఇది సత్యం. నువ్వు నమ్మినా నమ్మపోయినా ఇది సత్యం. కనుక యోహాను సువార్త 8:34 బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి మనిషిని పాపము బంధించేసింది. మళ్ళీ ఇంకో యోహాను సువార్తలో ఏం చెప్తుందంటే పాపము చేసిన ప్రతి మనిషి ఆ పాపానికి దాసుడంట. అంటే తల్లి గర్భములో నుంచి పాప బీజముతోనే బయటకు వచ్చాం. క్రియల చేత పాపం మనను దాసత్వంలోనికి తీసుకుపోయింది. లేదు నేను దాసుడిని కాదంటే నీలో మరణం ఉండకూడదు. నిన్ను పాపము నిన్ను మెడ వంచి నేను ఏది చెప్తున్నానో ఆ విధంగా నువ్వు నడుచుకోమని చెప్తుంది పాపం. అదే దాసత్వం. కనుక ఈ దాసత్వంలో ప్రతి మనిషి ఉండిపోయారు. కనుక దయబిడ్డలారా, యెహెజ్కేలు 18:4 చూడండి. పాపం ఏముంటుందంటే మనుషులందరూ నా స్వాధీనంలో ఉన్నారు. పాపం మాట్లాడుతూ ఉంది, పాపము చెప్తా ఉంది. ప్రతి మనిషి నా స్వాధీనంలో ఉన్నారు. కనుక నా స్వాధీనంలో ఉన్న ప్రతి మనిషి మరణమునందును. ఇది సత్యం. వాక్యం బైబిల్ చెప్పేది సత్యం. కనుక పాపము మరణం తీసుకొచ్చింది. కనుక పాపము మనిషిని బంధించింది. పాపము మనిషిని దాసత్వంలో తీసుకెళ్ళింది. పాపము మరణంలోనికి తీసుకొచ్చింది. కనుక దేవుడి ఉద్దేశము మనిషి మరణించకూడదంటే పాపము లేని వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి.
అది దేవుని యొక్క లక్షణం. దేవుడు అట్లా ఉన్నాడు. ఆయన పాపమును చూడలేని కనులు కలిగిన వాడు దేవుడు. కనుక మనిషి కూడా అలాంటి పాపం అనే ఉనికి లేని మనిషి అయితే మరణం ఉండదు. కానీ ఆది అందే మానవుడే ఈ పాపానికి బీజం వేశాడు. ఆ పాపము ఆది నుండి ప్రతి మనిషిని వెళ్తా వచ్చింది. కనుక ప్రతి మనిషి మరణానికి వెళ్ళవలసిందే, ఆ మరణం ఎదుర్కోవాల్సిందే. కనుక దయబిడ్డలారా, మరణం లేని మనుషుడా నువ్వు ఉన్నావా? అయితే నీలో పాపం లేనట్టే. పాపం ఉందంటే మరణం ఎదుర్కోవాలి. కనుక ఇటు మరణం లోకా సువార్త 15:18. లోకా సువార్త 15:18. చాలండి. ఇక్కడ ఏం రాయబడతా ఉంది అంటే ప్రతి మనిషిని పాపం ఏలుతుంది కనుక ఇక్కడున్న ఆయనకు అర్థమైంది, నేను మొట్టమొదటగా పరలోకానికి విరోధంగా పాపము చేశాను కనుక నేను పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేను, నేను మోక్షానికి ప్రవేశించలేను, నేను జీవానికి ప్రవేశించలేను. కారణం ఏంటంటే ఆ మోక్షానికి, పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి నేను విరోధంగా పాపం చేశాను. ఆ పరలోక రాజ్యంలో ఎవరుంటారు? ఆ పరలోక రాజ్యం వైభవం ఎలాంటిదంటే అక్కడ పరిశుద్ధులు ఉండే దేశం, నీతిమంతులు నివసించే దేశం, సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడు ఉండే ఆ ప్లేస్ అది. అదే మోక్షము, స్వర్గము, నిత్య జీవము, పరలోక రాజ్యం. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఒక ఆయన నేను నీ మోక్షానికి చేరాలంటే, ఆ పరిశుద్ధ దేశానికి, ఆ నిత్య జీవానికి చేరాలంటే ఆ దేశానికి వ్యతిరేకంగా నేను పాపము చేశాను. మరి పాపముతో ఆ మోక్షానికి ఎవ్వరు ప్రవేశించలేరు, పాపముతో ఆ పరిశుద్ధుడు దేవుణ్ణి దర్శించలేరు. కనుక ఇక్కడున్న ఆయనకి ఇది అర్థమైంది, నేను పరలోకానికి విరోధంగా పాపము చేశాను, ఒప్పుకుంటున్నాడు. అతనికి అర్థమైంది కనుక పరలోక రాజ్యానికి నేను వ్యతిరేకంగా పాపం చేశాను. ఆ పాపము ప్రకటన గ్రంథము పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా పాపం చేసిన వ్యక్తి ఎక్కడికి ప్రవేశిస్తాడు, ఎక్కడికి వెళతాడు? ప్రకటన గ్రంథము 20:14 అండి. ప్రకటన గ్రంథము 20:14. చూడండి, పాపం ఉన్న ప్రతి మనిషి పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తానికి లేదు. కారణం ఏంటంటే అక్కడ పరిశుద్ధులు ఉండే దేశం, పరిశుద్ధుడైన దేవుడు ఉండే దేశం. కానీ మరి అక్కడికి పాపముతో అక్కడ మనిషి ప్రవేశించలేనప్పుడు మరి ఇంకెక్కడికి ప్రవేశిస్తాడు? నిత్య నాశనమైన మరణం ఉంది ఇంకొకటి, అక్కడ అగ్నిగుండం అంట. అది యుగ యుగాలు మండే అగ్నిగుండం. అక్కడ ఆ అగ్నిగుండంలో ఏ మనుష్యుడు అయినా ప్రవేశించాడా ఆ మనిషికి, ఆ జీవానికి సావు లేదు, ఆ భయంకరమైన శిక్ష అనుభవించాల్సిందే. పాపం ప్రతి మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుంది? అగ్నిగుండానికి తీసుకెళ్తుంది. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. దేవుడి ఉద్దేశం ఏంటి? పరిశుద్ధతగా ఉండి దేవుడి దగ్గర ప్రవేశించాలని దేవుడి ఉద్దేశం. కానీ పాపం ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య మరణానికి, అగ్నిగుండానికి తీసుకుపోతుంది. పాపం ఎలాంటి భయంకరమైనదో సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సృష్టిలో ఉన్న ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. చూడండి, పాపము నిత్య మరణానికి అనగా నిత్య అగ్ని కోసం సిద్ధపడుచు ఉండారు మనుషులు. మరి ఇట్టి మరణము నుండి, ఇటు అగ్నిగుండం నుండి ఎవరు విడిపించగలరు? ఆ పాపము నుండి ఆ పాపాన్ని తీసేయగలిగిన వారు ఎవరున్నారు? భూమి మీద దేవుడు చూశాడు, ఇట్టి మనుషుల్ని
పాపము నుండి విడిపించగలిగే మనుష్యుడు ఎవడనున్నాడా అని పరిశీలన చేశాడు. ఆది నుండి ప్రతి మనిషిని పాపం వెళ్తుంది, పాపం వల్ల మరణిస్తున్నాడు. కానీ ఆది నుండి బతికినవాడు ఒక్కడే లేడు. ఉన్నాడా? పాపం లేని వ్యక్తే. కానీ భూమి మీద మరణంను చూడకుండా ఒక్కడే లేడు. కనుక ప్రతి మనిషి పాపంలో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆలోచించాడు, భూమి మీద ఒక్క మనిషి కూడా పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగిన మనిషి ఒక్కడు కూడా లేడు. అప్పుడు దేవుడే, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి మరియ గర్భాన, కన్యక మరి గర్భాన ప్రవేశించి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఏమండి, యోహాను సువార్త 1:29. చూడండి, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు మరియ గర్భాన జన్మించి ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయనలో పాపము లేదు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. కనుక ఆయన మీద, ఆ పరిశుద్ధుడైన యేసు మీద పాపము ఆయన ఏల్తలేదు. కనుక ఆ యేసు ప్రభువారు పాపాన్ని జయించినవాడు. మొట్టమొదటగా యేసు ప్రభువారు పాపాన్ని జయించినవాడు. కనుక ఆయన పాపాన్ని జయించినవాడు. కనుక శిలువ మరణము ద్వారా ఆయన ప్రతి మనిషి యొక్క పాపాలు ఆయన మీద పడినప్పుడు కూడా ఆయన ఆ పాపం కోసం మరణించి సజీవుడిగా లేచాడు. పాపం ఆయన ఆపలేదు. ఎందుకని ఆయనలో నీతి ఉంది, పరిశుద్ధత ఉంది. కనుక ఆ పరిశుద్ధత ఆయన శరీరమును ఆయన్ని లేపుకోకుండా ఆపలేకపోయింది. అందుకనే దేవుడు సజీవుడు, పాపము లేని వ్యక్తి. మొట్టమొదటగా మరణాన్ని గెలిచి లేచిన దేవుడు యేసుప్రభువారు. కనుక ఆయన పరిశుద్ధుడు. ఏమండి, పరిశుద్ధుడు కనుక తిరిగి లేచాడు, నీతిమంతుడు కనుక తిరిగి లేచాడు. కనుక ఆయన ఈ పాపం మీద విజయం తీసుకొచ్చాడు. ఈ మనుషులు పాపము చేత నరకానికి నిత్య అగ్ని కోసం వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ అగ్ని నుంచి యేసుప్రభువారు నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి, మోక్షానికి, పరిశుద్ధులు ఉండే దేశానికి హక్కుదారులను చేశాడు. ఎందుకని? పాపమును ఆయన జయించాడు. పాపాన్ని ఎవరు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు పాపానికి ప్రాయశ్చిత్తము చేశాడని ఎవరు విశ్వసిస్తారో వారందరినీ పరిశుద్ధపరిచి పరిశుద్ధులు ఉండే దేశానికి తీసుకెళ్ళబోతున్నాడు. అదండి యేసు ప్రభువారు. ఏమండి, ఇటు అందుకని ఇక్కడ యోహాను సువార్తలో ఏముందండి? ఇంకోసారి చదువమ్మా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను వచ్చింది ఎందుకో తెలుసా? లోక పాపాలని తీసేయటానికి వచ్చిన దేవుడిని. అదండి యేసుప్రభువారు చేసింది. ఈ లోకానికి వచ్చి దేవుడు చేసిందంటే తెలుసండి, ప్రతి మనిషిని యొక్క పాపము తీసేశాడు. పాపము కింద ఉన్న దాస్యత్వము నుండి స్వర్గాన్ని అనుగ్రహించాడు యేసుప్రభువారు. యోహాను సువార్త 3:16. అబ్బా, ఏం చెప్తున్నాడండి? ఇదిగో నేను పరిశుద్ధుడిని, నీతిమంతుడిని, నా నీతితో, నా పరిశుద్ధతతో మిమ్మల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి నా ప్రేమ శిలువ మరణము ద్వారా మీకు చూపించాను. అందుకని మీరందరూ నాకు ఇష్టమే. మీరెవ్వరూ నశించిపోవటం నాకు ఇష్టం లేదు, నిత్యాగ్నికి వెళ్ళటానికి ఇష్టం లేదు.
మీరందరూ నాకు ఇష్టమే. నేను ప్రేమించే దేవుణ్ణి, నా దేశము, నా స్వర్గము, నా మోక్షము చాలా ఆనందకరమైన దేశం. అక్కడ కన్నీరు, దుఃఖము, ఏడుపు ఉండదు. ప్రతి బాష్ప బిందువుని నేను తుడిచేస్తా. ఎవరైనా కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే నా దగ్గరికి రా, నీకు సంతోషం ఇస్తానని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. అందుకని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అదండి యేసు ప్రభు వారు. ఏమండి, ఇంత మంచి దేవుడు. ఒకప్పుడు నేను ఎరక్క నేను కూడా మీలాగా మాట్లాడేవాడిని, కానీ ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడో నాకు అర్థమైనప్పుడు, అబ్బా నువ్వు ఇంత మంచి దేవుడు అయ్యా, ఇంత కనికరమ కలిగిన దేవుడు అయ్యా, నా జీవితాన్ని ఇంత పవిత్రపరిచావు, లేకపోతే నా పితరులు వెళ్ళిపోయిన నిత్యాగ్నికి నేనే వెళ్ళిపోవలసిన వాడినే, కానీ నన్ను ప్రేమించావు, మీరేంటో అర్థమయ్యేలాగా నాతో మాట్లాడావు, నాకు నిత్య మోక్షాన్ని, పరిశుద్ధులు ఉండే దేశాన్ని నాకు అనుగ్రహించావు అని నేను ఆయన ఎన్నోసార్లు స్తుతించాను, పాడాను, ఆయనకు వందనాలు చెప్పానండి. అది నా దేవుళ్ళో ఉండ గొప్పతనం, నా దేవుళ్ళో ఉండ గొప్ప మేలు నాకు జరిగిందంటే అది నా దేవుళ్ళలో నుంచి నాకు వచ్చిన మేలు. ఎన్నడూ ఆ దేశములో బాధ, కన్నీరు, ఇబ్బంది, కష్టాలు ఉండవు. అలాంటి దేశానికి నన్ను తీసుకుపోతా ఉన్నాడు దేవుడు. అట్లాగే దయబిడ్డలారా, 2 కొరింథీ 5:19, 2 కొరింథీ 5:19. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి పాపం వల్ల వచ్చే అపరాధము, పాపం వల్ల వచ్చే మరణము, పాపం వల్ల వచ్చే మరణము మీ మీద ఎన్నడూ నేను మోపట్లేదు. ఎందుకంటే నేను సిలువ మరణము ద్వారా మిమ్మల్ని విమోచించి ఇదిగో ఎన్నడూ మీరు ప్రవేశించలేని ఆ గొప్ప రాజ్యము, మోక్షము, పరలోక రాజ్యము, నిత్య జీవం నా ద్వారా సర్వోన్నతుని దేవుడితో సమాధానం మిమ్మల్ని పరిచాను. ఇక మీరు ప్రవేశించవచ్చు, ఆ దేశానికి మీరు వారసులు. అందుకనే రక్షించబడిన మీరు ధైర్యంగా ఉండవచ్చు. కారణం ఏంటంటే మీరు పరలోక రాజ్య వారసులు, యుగయుగాలు ఆనందించే దేవుని బిడ్డలు, యుగయుగాలు సంతోషించే దేశంలో మీరు ప్రవేశించబడుతున్నారు. అబ్బా ఎంత గొప్ప భాగ్యం అండి యేసుక్రీస్తు ద్వారా. ఏమండి, ఇది అర్థమైందండి నాకు. అనేకమైన ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను ఏమీ చేయలేకపోయినాయి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తానో ఏ సర్వోన్నతుని దేవుని కలుసుకోబోతున్నాను నాకు అర్థమైంది. అందుకనే అవి చాలా, ఆ బాధలు, ఇబ్బందులు చాలా తక్కువగా కనపడినాయి ఈ లోకంలో. ఆ దేశం యొక్క గొప్పతనం నన్ను ఆనందంతో నింపేసింది నా హృదయంలో. కనుక ఎన్నడూ నాకు కలుగుతున్న ఇబ్బందులను చూసి నేను దుఃఖపడలేదు. కొంత మనసులో బాధ ఉన్నా కానీ దాని వైపు చూడలేదు. నా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, యేసుక్రీస్తు ద్వారా నాకు దొరికిన వాగ్దానాన్ని బట్టి ఆ దేశం కోసం నేను ఎప్పుడైనా ఆనందించగలుగుతూ, ఆ దేశంలో సంతోషించగలనని నిరీక్షణతో ఈ భూమి మీద కొనసాగుతూ వచ్చాను. దయబిడ్డలారా, 1 యోహాను 5:11, 1 యోహాను 5:11.
1 యోహాను 5:11 అండి. యేసుక్రీస్తు ద్వారా, ఆ కుమారుని ద్వారా నిత్య జీవం ఉందండి. చూశారండి, ఆయన అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము. నేను అబద్ధము చెప్పట్లేదు, నేను సత్యమే చెప్తున్నాను. యేసు ప్రభువు వారు ఏమంటున్నారండి, నేను అబద్ధం ఆడే దేవుని కాదు, సత్యమే చెప్తాను. నేను మార్గాన్ని మీకు ఏర్పరిచాను. ఆ మార్గము ద్వారా నువ్వు నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి, ఆ స్వర్గానికి నువ్వు ప్రవేశించగలవు. అదే జీవం అంటున్నాడండి యేసుప్రభువు వారు. ఇక మరణము ద్వారా నువ్వెన్నడూ నరకానికి, యుగయుగాలు మండే అగ్నిగుండానికి నువ్వు ప్రవేశించలేవు. నేను సత్యాన్ని చెప్తున్నాను, దాన్ని నువ్వు విశ్వసించి నమ్ము. ఆ సత్యమైన యేసుక్రీస్తుని అందరూ విశ్వసించి నమ్ముతారో వారందరూ నిత్య జీవానికి, ఆ పరలోక రాజ్యానికి వారసులండి. దేవుడు ఎలాంటి వాడండి? సత్యవంతుడు. ఆయనలో ఈ భూమి మీద శరీరధారిగా యేసుప్రభువు వారు ఉంటున్న కాలంలో ఆయన సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని ఎవరన్నా నిరూపించగలరా? అదండి యేసుప్రభువు వారు చెప్పింది. కనుక ఆయన సత్యవంతుడు. ఆ సత్యవంతుడైన యేసుప్రభువు వారిని ఎందరు విశ్వసిస్తారో, ఆయన దగ్గరికి అందరూ వస్తారో, ఆయన ప్రేమించే దేవుడు కనుక వారందరికీ మోక్షాన్ని, నిత్య జీవాన్ని, స్వర్గాన్ని అనుగ్రహించబోతున్నాడు. అబ్బా, ఎంత భాగ్యమండి, ఎంత కృప అండి. కనుక మీరందరూ యేసుప్రభువుని నమ్ముకున్నవారు ఆనందించండి, సంతోషించండి. కారణం ఏంటంటే పాపం మీ మీద ఏలుబడి లేదు. పాపం వల్ల వచ్చే శిక్ష మిమ్మల్ని ఏమి చేయలేదు. పాపం మిమ్మల్ని ఏలుబడి చేయదు. ఆ పాపము ఆయన మీద వేసుకొని మీకు పరిశుద్ధత, నిత్యజీవం అనుగ్రహించాడు. ఆనందించుదాం. దయబిడ్డలారా, ముగించబోతున్నాను. రోమా 5:9. రోమా 5:9. యేసుప్రభువు వారు చెప్తున్నాడు, యేసుప్రభువు వారు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే, నా రక్తము, యేసుప్రభువు వారు ఏం చెప్తున్నాడంటే, నా రక్తము మీ అపరాధములను, మిమ్మల్ని దాస్యత్వములో ఉంచిన పాపం విషయములో కడిగింది, పవిత్రపరిచింది. నా రక్తం ఎలాంటిది? పరిశుద్ధమైన రక్తం. నా రక్తములో పాపము, అపవిత్రత, ద్వేషము లేని రక్తం నాది అని యేసుప్రభువు వారు చెప్తున్నారండి. ఆ రక్తము మిమ్మల్ని పరిశుద్ధపరిచి, మీలో అపరాధం ఉంది కదా, పాపం ఉంది కదా, అది ఎన్నడూ మీలో ఏలదు. దాని విషయము, నా రక్తము మిమ్మల్ని పరిశుద్ధపరిచి, మీ పాపాల విషయములో వచ్చిన శిక్ష నుంచి మిమ్మల్ని తప్పించి, మిమ్మల్ని నిర్దోషులుగా నా రక్తం నిలబెట్టింది. అది యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఒకవేళ యేసుప్రభువు వారిని నమ్మిన మిమ్మల్ని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నిర్దోషులు. అదేంటండి? పాపము వల్ల మరణం అన్నారు కదా, దానివల్ల నిత్యాగ్ని అన్నారు కదా అని మీరు ఇప్పుడు అడగవచ్చు. యేసుప్రభువు వారి రక్తము నిన్ను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, మిమ్మల్ని ఆ నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళే
ఆ మార్గం నుంచి తప్పించి సత్యవంతుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ స్వర్గానికి, ఆ పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు ఆయన. అందుకనే మిమ్మల్ని ఇక ఏ పాపము, మీరు పాపులని ఇక చెప్పబడదు. కారణం ఏంటంటే ప్రతి పాపాన్ని ఆయన కడిగేశాడు, తుడిచేశాడు. సిలువ మరణము ద్వారా మిమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయన తీర్చాడు. కనుక ఇక పాపము మిమ్మల్ని వేలదు, పాపం మిమ్మల్ని పట్టుకోదు. ఇప్పుడు మీరు నిర్దోషులు, విమోచించబడిన రక్తం, మీరు విమోచించబడిన వారు, ఆయన రక్తం విమోచించింది. ఒకసారి మీరు చెప్పుకోండి, నేను విమోచించబడిన, యేసుక్రీస్తు ద్వారా విమోచించబడిన మనిషిని, వ్యక్తిని. కనుక నా కోసం ఏం సిద్ధపరుస్తుంది? పరలోక రాజ్యం సిద్ధపరుస్తుంది. కనుక ఎఫెసీ 1:7 మీరు క్షమించబడిన వారు, ఆయన రక్తము వల్ల మీరు క్షమించబడిన వారు, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా అపరాధం గుండా మీరు క్షమించబడిన వారు. కనుక మీరు విడిపించబడ్డారు, పాపం నుంచి విడిపించబడ్డారు, పాపం అనే దాస్యం నుంచి విడిపించబడ్డారు, నిత్య నరకానికి వెళ్ళిపోయే ఆ తీర్పు నుంచి విడిపించబడ్డారు. ఇప్పుడు మీరు నిర్దోషులు, భయమేమీ లేదు, మీరు నిర్దోషులు. కనుక యేసుక్రీస్తుని విశ్వసించిన మీరు మంచి మార్గం ఏర్పరచుకున్నారు. ఏమండి, ఆయన సత్యం చెప్పి వెళ్ళాడు, నేను సత్యవంతుణ్ణి, నేను మార్గాన్ని మీకు ఏర్పరిచాను, ఆ మార్గంలో మీరు జీవించండి. యేసుక్రీస్తుని నమ్ముకొని మీకు నిత్య జీవం ఇవ్వబోతున్నాను. ఆమేన్. దేవుడు నిత్య జీవం మీకు దేవుడు అనుగ్రహించాడు. ధైర్యంగా ఉండండి. ఇటు కృపలో దేవుడు మిమ్మల్ని అందరిని నడిపించి ఆ పరలోక రాజ్యంలో ఒక రోజున మనం కలుసుకుందాం. ఎక్కడ వారమైనా ఆ సంతోషిద్దాం. ఆ రాజ్యంలో మనందరినీ దేవుని మహాకృపను బట్టి బలపరిచి ఇంకా స్థిరపరిచి ఈ భూమి మీద ఆయన కాపుదల మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. దయబిడ్డలారా, ఇటు అవకాశం ఇచ్చిన జీవన పాస్టర్ గారికి, స్థానిక సంఘానికి, పెద్దలకి, మీరందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అలాగే ఇంతవరకు చక్కగా వాక్య పరిచర్య చేసిన దైవ సేవకులకు మరి సంఘం పక్షాన మరి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వినిన వాక్యాన్ని బట్టి దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచండి. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతైనా నీవు గొప్ప దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు అయా. ఈ స్వార్థ సునాద పండుగలలో 2వ దినాన ప్రభా అయా ఇంతవరకు నీ కృపతో నడిపించారు ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన నుండి ఇంతవరకు ప్రభా నాయన ప్రతి విషయంలోనూ తండ్రి నీ కృపా సహాయాన్ని మాకు అనుగ్రహించారయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నీ దాసుల్ని ఎత్తుపట్టుకుని ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మా జీవితాలలో ప్రభా పాపంలో, చీకటిలో తండ్రి నిత్య నరకానికి ప్రభా అయా ఇదిగో తండ్రి మేము నాయన అయా ఇదిగో తండ్రి ప్రభా అయా వెళ్ళిపోవచ్చు ఉండగా తండ్రి ఆశ్చర్యకరమైనటువంటి నీ కృప చేత ప్రభా, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి తండ్రి నీ మహాప్రేమ చేత ప్రభా మమ్మల్ని అందరినీ నిత్య జీవంలోనికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇగో తండ్రి నాయనా నీ దాసులు విత్తిన ప్రతి మాటను ప్రభా అయా ఇగోతని మా అందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి ప్రభా అయా వాక్యాన్ని విడిచి ప్రభా అయా ఇగోతని ప్రవర్తించుకున్న వాక్య ప్రకారంగా